అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. నేను వెంకటగిరి జనసేన పార్టీ పట్నా అధ్యక్షుని. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, తెలంగాణ నాయకురాలు, బిఎస్ నాయకురాలు కేటీఆర్ గారి ఫ్యామిలీ మెంబర్ శ్రీ కల్వకుంట్ల కవిత గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం, దాన్ని ఖండించడానికే ఈ వీడియో చేస్తున్నాం. మేడం కవిత గారు, మీరు మాటలు మేము విన్నాం. మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదని, అలాగే ఏదో అదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారని. అంటే ప్రజల నమ్మకాన్ని మీరు గెలుచుకున్న నాయకుని సీరియస్ కాదంటారా? సొంత పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రజల మధ్యకు వచ్చి అసెంబ్లీలో నిలిచిన నాయకుడిని మీరు సీరియస్ పొలిటీషియన్ కాదంటారా? అంతే, ఇంకెవరండి సీరియస్ పొలిటీషియను? స్కాములు, కరప్షన్, మద్యం షాపుల్లో అవినీతి చేసినటువంటి మీలాంటి నాయకుల్ని సీరియస్ పొలిటీషియన్ అంటారా ఏంటి? అమ్మా కవితమ్మ, పవన్ కళ్యాణ్ గారు మేము చూసిన ఆశ, ఆయన మాట మా గుండెల్లో గొంతు, ఆయన పని యువత ప్రేరణ, ఆయన త్యాగం ప్రజాస్వామ్యానికి మద్యం కాదు, అది ఒక మార్గదర్శకం. అమ్మా కవితమ్మ, మీరు విమర్శించాలంటే చేసుకోండి, కానీ అది మీకు ప్రజాస్వామ్యంలో మీకు వచ్చిన హక్కు. కానీ ప్రజల్ని అవమానించద్దమ్మా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉంది వాళ్ళ నాన్నో, వాళ్ళ అన్నో, లేకపోతే ఎవరో కొంతమంది నాయకులు కాదు. కొన్ని వందల లక్షల వేల మంది జన సైనికులు, ప్రజలు, నాయకులు, వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కసారి మన చరిత్ర చూస్తే ఎదుగుతున్న ప్రతి ఒక్క నాయకుడిని తొక్కడానికి, అతన్ని అణచివేయడానికి మీలాంటి చాలామంది నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సహజం. ఇవన్నీ మేము మైండ్లో పెట్టుకొని మేము ఏదో నిరుత్సాహపడతాం అనుకోవడం మీ తప్పమ్మా. మేము ఇంకా 100 రెట్లు 1000 రెట్లు గట్టిగా పనిచేస్తాం. మా నాయకుడిని ఉన్నత శిఖరాలు అందుకునే విధంగా మేము కష్టపడి పనిచేస్తాం. ఫైనల్గా ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాం అమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఒక సీరియస్ పొలిటికల్ లీడర్. అది నువ్వు సీరియస్గా తీసుకోకపోయినా మన భారతదేశం, మన దేశం ఆల్రెడీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని సీరియస్గా తీసుకోవడం మొదలెట్టింది. ఆయన రాబోయే తరంలో మన భారతదేశంలో ఒక ఉన్నతమైన నాయకుడిగా ఎదగబోతున్నాడు. అప్పుడు నువ్వు కూడా ఉంటావు, చూస్తావు. కాబట్టి ఇలాంటి ఫేడ్ అవుట్ అయిపోయిన అవినీతి నాయకులు లైఫ్ లైన్లోకి రావడానికి, పవన్ కళ్యాణ్ గారిని ఫేమ్ని ఉపయోగించుకోవడానికి, ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేసినంత మాత్రాన నువ్వేం పెద్ద గొప్ప నాయకురాలు మేము అవ్వమ్మా. కాబట్టి మీరు ఆచితూచి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తూ, జై జనసేన, జై హింద్.